వారి కుమార్తె వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. తమను ఇంట్లోకి రానివ్వాలని, తమకు న్యాయం చేయాలని మొదలైనటువంటి ఈ ఆందోళన ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిపైన ఒక దశలో దాడి చేసేందుకు వెళ్ళే ప్రయత్నం అక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టికేలకు ఇవాళ శ్రీనివాస్ అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నా తల్లిని దూరంగా ఉంచారు, నా తమ్ముళ్ళను రానివ్వలేదు, నా టిక్కెట్ లాక్కుంది, నా వ్యాపారాన్ని కూడా తీసుకుంది, ఇంకా కూడా అన్నీ వదులుకుని సంపాదన వదులుకున్నప్పటికీ కూడా నా విషయంలో నన్ను తప్పు చేపట్టి నన్ను ఈ రకంగా హింసిస్తూ నన్ను ఈ రకంగా వేధిస్తుంది, నాకు ఈ శిక్ష ఎందుకు అని ఆయన మీడియా ముందుకు వచ్చారు. దీని వెనకాల ఆమె కాదు, దీని రాజకీయ కుట్రకోణం దాగి ఉంది. ఎవరైతే నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక అండదండలతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్న విషయం. ఒకవైపు ఆమె నాకు న్యాయం జరగాలి, నా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది, మమ్మల్ని ఈ రకంగా వదిలేశాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, అసలు ఏముంది ఇక్కడ, ఒక మహిళకు నేను మాట ఇచ్చాను న్యాయం చేస్తానని చెప్పి, మా వల్ల నీకు అన్యాయం జరుగుతుంటే నేను న్యాయం చేస్తామని ఆ న్యాయం కోసం ఆమె కలిసి ఉంటే తప్పేంటి అనేటువంటిది ఆయన ఎదుర ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో వారి కుటుంబ వ్యవహారం సంబంధించి కుటుంబ పరంగా తేల్చుకోవాల్సినటువంటి అంశం. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులిమే ప్రయత్నం చేస్తున్నారు? దీని ద్వారా ఈ ఎపిసోడ్ని ఏ వైపుకి ఆయన తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. సో దీంతో పాటుగా ఇంకా చాలా అంశాలు ఆయన పైన హత్యాయత్నం అని చెప్పారు, లేకపోతే గతంలో